నా బండి సంజయ్ కొడుకు బండి భగీరథ పైన పోక్సో యాక్ట్ మీద కేసు నమోదైంది. ఇప్పటి వరకు పత్తా లేకుండా ఉన్నాడు బండి సంజయ్ కొడుకు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? అంటే నేడు సిట్ విచారణకు కూడా హాజరవుతున్నాడు మధ్యాహ్నం 2ంటికి. హాజరవుతాడా? అది ఒక ఉన్నతాధికారితో వేసినటువంటిది. ఎస్ఐటి అన్నారు, ఒక ఉన్నతాధికారితో విచారణ జరిపిస్తున్నటువంటిది. హాజరవుతాడా కాదా అనేటటువంటి వాళ్ళ నాయన బండి సంజయ్ గారు చెప్పాలి. ఎందుకంటే నిన్న ఆయన జనాలను ఉద్దేశించి మాట్లాడుకుంటా తన కొడుకైనా తప్పు చేసినప్పుడు చట్టం తన పంతం చేసుకుంటూ పోవాలి, ఎవరిని క్షమించాల్సినటువంటి అవసరం లేదనే వ్యాఖ్యలు వచ్చేటట్టు చెప్పిండు కదా. నిజంగానే బండి సంజయ్ గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తప్పించుకొని తిరుగుతున్నటువంటి కొడుకుని పోలీస్ విచారణకు తీసుకొని రావాలి. అప్పుడు ఆయన నాయకత్వం పట్ల, ఆయన చిత్తశుద్ధి పట్ల, ఆయన పారదర్శకత పట్ల ప్రజల్లో ఈరోజు ఉంటున్నటువంటి యొక్క అనుమానాలు తొలగిపోతాయి. అంతే తప్ప కొడుకునేమో తప్పిపించుకుంటా బయటకు వచ్చేమో చట్టం తన పంతాన్ని చేసుకుంటా పోండి అని అంటే కుదరదు కదా. ఎందుకంటే ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి లెక్క ఒక ఉన్నత పదవిలో ఉంటున్నప్పుడు, సిస్టమ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి తాకత్లను కూర్చున్నప్పుడు ఎన్ని రోజులైనా ఆలస్యం. ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రి కొడుకుని గతంలో బీఆర్ఎస్ వాడు ఎమ్మెల్యే అలా కొడుకుని దేశం దాటిపించినట్టు దేశం దాటిపిస్తే ఆ పరిధి రాష్ట్ర సర్కార్ కిందకి వస్తుందా? రాదు కదా. సో అట్లా మీరు ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి హోదాలు ఉన్నారు కాబట్టి ఫస్ట్ మీ కొడుకుని పోలీసుల విచారణకు తీసుకొని రండి, తర్వాత మీరు మీ పదవికి రాజీనామా చేయండి. అందరికీ ఉంటుంది, ఎవరు కొడుకులైనా వాళ్ళకు. కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు? 8 తారీఖు కంప్లీట్ ఇస్తే కాలయాపన చేస్తుందనే అరెస్ట్ చేయాలనేది అది పెద్ద ప్రశ్న వచ్చింది. ఇప్పుడు నేను ఒకటే విషయం చెప్తా, ఎవరైనా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కేటీఆరే ఉండు, ఎవరైనా పోయి టక్మని కేసు పెట్టేసేస్తారు. కేసు పెడతారు పోలీస్ స్టేషన్ పోయి, కేటీఆర్ పలానా ఇట్లా ఇట్లా అన్నాడని చెప్పి అన్నారు అనుకుందాం. ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేసేసి పోయి కేటీఆర్ని తీసుకొని వచ్చేసి జైలుకి పంపించేసేయాల్సిందే అని అంటే కుదురుతుందా? సో పోక్సో కేసేనా ఎవరైనా ఎవరితోటి కూడా అవుతారు. నిజం అనేటటువంటిది ప్రైమా ఫేస్ అయ్యి కేసు అనేటటువంటిది ఉందా లేదా అనేది కూడా పోలీసు వాళ్ళు ప్రాథమిక విచారణ అంటాం. సో ఆ ప్రాథమిక విచారణ అనేటటువంటి కేసు ఎస్టాబ్లిష్ అవుతున్నప్పుడు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ తర్వాత ఆయన గురించి వెతుకులాడడం కూడా మొదలైంది. ఇవన్నీ ఇట్లా కాకుండా కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూడా స్పెషల్గా దీనిపైన అందరికీ పారదర్శకంగా జరిగిందేందో తెలియాలని చెప్పి ఒక ఉన్నతాధికారితో కూడా విచారణ చేయించడం కూడా మనకు జరుగుతూ ఉంది. ఇవన్నీ ఎప్పుడు చేస్తాం? గతంలో ఎప్పుడన్నా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పట్ల పేదవాళ్ళకు కాకుండా బలిసినోళ్ళకి ఎవరికన్నా సహకరించుండి అనేటటువంటి చరిత్ర ఉందా? సంధ్యా థియేటర్ ఘటనని గిట్ట మనం తీసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరి పక్షాన్ని నిలబడ్డారు అని అంటే పేదోడి పక్షాన నిలబడ్డాడు. సంపన్నులు కాబట్టి, సినిమా హీరోలు కాబట్టి, లేకపోతే పెద్ద ప్రొఫైల్స్ కాబట్టి వాళ్ళ పక్షాన నిలబడ్డా, లేకపోతే లేనటువంటి పేద బాధిత కుటుంబ పక్షాన నిలబడ్డా? ఇక్కడ కూడా అంతే. తప్ప ఒప్ప అనేదే ప్రభుత్వానికి లెక్క. తప్పు జరిగింది అన్నప్పుడు ఎంత పెద్దవాడి కుమారుడైనా, లేకపోతే కొడుకు అయినా, లేకపోతే ఇంకోవరైనా, అది ఏ ప్రొఫైల్ అయినా ఉపేక్షించనేక లేదు, చట్టం తన పంతాన్ని చేసుకుంటూ పోతుంది. తర్వాతే సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా తాము ఆందోళనలు చేపట్టిన తర్వాతే రేవంత్ రెడ్డి కూడా సిట్ విచారణకు ఆదేశించారని చెప్పుకొస్తుంది. ఎఫ్ఐఆర్ ఎప్పుడైనా డేట్ చెప్పు. 8వ తారీఖు బీఆర్ఎస్ క్యాంపెయిన్ ఎప్పుడు చేసిండు? ఎప్పుడు చేసిండు? కానీ వాళ్ళు ఎవరు ఫస్ట్ చర్య తీసుకున్నట్టు ఇక్కడ క్రొనాలజికల్గా ఆలోచిస్తే ఎవరు ఫస్ట్ చర్య తీసుకోరు? ప్రభుత్వం నుంచి ఒక కేంద్ర మంత్రి కొడుకు మీద ఎఫ్ఐఆర్ అయిపోయింది అని అంటే అది మా ప్రభుత్వం ఉంటున్నటువంటి చిత్తశుద్ధి. దాని తర్వాత ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి ఎవో తప్పు చేసేసిండని రోడ్లు ఎక్కి అదేదో పోస్టర్లు పెట్టించేసేసి తర్వాత బీఆర్ఎస్ వాళ్ళతోటి ములాఖత్ అయిపోయి వీళ్ళిద్దరు కలిసి సోషల్ మీడియాలో బీజేపీలో పడనటువంటి వాళ్ళు, ఎవరు బండి సంజయ్ గారికి పడనటువంటి వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు కలిసి ములాఖత్ అయిపోయి మీరు ఏదైనా క్యాంపెయిన్ రన్ చేసుకోండి. యాజ్ ఏ ప్రభుత్వం నుంచి మనకు తప్పు జరిగిందా లేదా అనేది వరకే మనకు లెక్క. తప్పు జరిగినప్పుడు చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటున్నామా లేదా అనేది వరకే లెక్క. అంతే తప్ప దాని మీద రాజకీయం చేస్తూ కుటుంబ సభ్యులు ఇంకోటి దగ్గరికి పోవాల్సినటువంటి అవసరం మనకు లేదు. వచ్చి ఇచ్చినటువంటి ఫిర్యాదు మీదకించి కఠినమైనటువంటి చర్యలు చట్ట ప్రకారంగా తీసుకోవడానికి చర్యలు పూనుకున్నారు. ఇది మొదలైపోయింది అంటున్నా నేను. మీరు చిత్తశుద్ధి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. 8వ తారీఖు కేసు ఫైల్ అయిపోయింది. 10వ తారీఖు నరేంద్ర మోడీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బండి సంజయ్తోని కొంతవరకు మాట్లాడడం జరిగింది. మా మిత్రుడు అని చెప్పేసి సంబోధించడం జరిగింది. ఏ రకంగా ఒక నిందితుడి యొక్క తండ్రిని ఏ రకంగా ముఖ్యమంత్రి గారు ఆ రకంగా సంబోధించారని చెప్పేసి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఇప్పుడు నేను ఒకటే మాట చెప్తా, ఇంట్లో జరిగినటువంటి దానికి కేసు అయింది. ఈయన నా మిత్రుడు కదా అని చెప్పి కేసు ఆపితే నువ్వు ఆ మాట అనాలి. యాజ్ ఏ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన పని తాను చేసుకుంటూనే, తన పని తాను చేసుకుంటూనే ఒక రాజకీయ వేదిక మీద అడ్రస్ చేసినటువంటి దాన్ని తప్పు పట్టాల్సినటువంటి అవసరం ఉందని నేను ఇది అడుగుతున్నా. నా మిత్రుడే కదా అని చెప్పేసి ఎఫ్ఐఆర్ చేయకుండానే తప్పించుకొని, లేకపోతే కేసులు పెట్టకుండా బాధిత కుటుంబాలను చిత్రహింసలు పెట్టేటటువంటి నాయకత్వాన్ని బీజేపీ రాజ్యాలలో మనం చూస్తున్నాం. మహిళలని అఘాయిత్యాలు చేసినటువంటి వాళ్ళని
ప్రశ్నించనీకి వచ్చినటువంటి తండ్రులను పోలీస్ స్టేషన్లలో కొట్టి చంపించినటువంటి కేసులు బీజేపీ రాజ్యాలలో మనం చూస్తూ ఉన్నాం. జస్ట్ 3 రోజుల ముంగట బీహార్ ముఖ్యమంత్రి ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో ఒక ఆడపిల్లని మానభంగం చేసి చంపేసి డస్ట్బిన్లో పడేసిపోయినటువంటిది కూడా మనం చూసినాం. ఓకే. ఇట్లాంటి దాని మీద కనీసం చర్యలు తీసుకోలేనటువంటి బీజేపీ సర్కారులని ఈరోజు ఫిర్యాదు రాగానే ఎఫ్ఐఆర్లు చేస్తూ విచారణ చేపడుతున్నటువంటి కాంగ్రెస్ సర్కార్కి చాలా తేడా ఉంది. నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, చరిత్ర కూడా పేదవాడి పక్షాన నిలబడ్డటువంటిదే ఉంది తప్ప బాధిత కుటుంబాలకి అండగా నిలబడ్డటువంటి చరిత్రనే రేవంత్ రెడ్డి గారికి ఉంది తప్ప ఆ కుటుంబాలకి పెద్దన్న లెక్క నిలబడ్డటువంటి చరిత్ర మాత్రం ఉంది తప్ప పెద్దోడు కాబట్టి బలవంతుడు కాబట్టి ఆర్థికంగా సంపన్నుడు కాబట్టి వానికి మద్దతు చేస్తామనేటటువంటిది ఆయన డిక్షనరీలోనే ఆయన నాయకత్వంలో కూడా లేదు. హనుమాన్ జయంతి BRS సందర్భంగా జరిగిన ప్రధాన ర్యాలీలో ఏంటంటే- బండి సంజయ్ మాత్రం తన కొడుకు తప్పు చేయలేదు కాబట్టి కుటుంబపరమైన కుట్ర పన్నారని చెప్తున్నాడు కదా. ఇప్పుడు తప్పు చేసిండా తప్పు చేయలేడా విచారణ కొడుకుని తీసుకొని వస్తే అయిపోయా. విచారణ కొడుకుని తీసుకొని రా, ఓ అడ్వకేట్ నుంచి పంపి ఫస్ట్ జరిగిందా లేదా పోలీసు వాళ్ళు మొత్తం బయట పెడతారు కదా. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే మీకు బీజేపీ పార్టీలో నేతలకు మధ్యలో అంతర్గత కళాలు ఉన్నాయేమో మనకు సంబంధం లేదు, కానీ కేసుని కేసు లెక్క చూసి విచారణ పారదర్శకంగా చేయాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా? నువ్వు విచారణకే రాకుండా తప్పించుకొని తిరుగుకుంటా తప్పు లేదు అని అంటే ఎట్లా? నువ్వు విచారణకు నేను వస్తా, నేను తప్పు చేయలేదు, నేనేందో నిరూపించుకుంటాను ప్రజల ముందుకు వచ్చి మాట్లాడింది అనుకోండి, అది వేరే సంగతి. నేను ఎవరిని వదిలిపెట్టాను, నాపై కుట్ర చేసిన వాళ్ళని చెప్తా ఉన్నా నేను బహిరంగ సభ. ఇక అది వాళ్ళ పార్టీలో ఉంటున్నటువంటి అంతర్గత కళాలతోటి ఆ బీజేపీ నేతలని వాళ్ళతో కలయికతో నడుస్తున్నటువంటి బీఆర్ఎస్ నేతల గురించి వాళ్ళ అంతర్గత రాజకీయాలు మాట్లాడుతున్నటువంటి దానికి హెచ్చరిక తప్ప వేరేది అది అంతకుమించి ఏం కాదు. నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈరోజు మీరు అందరు యూట్యూబ్ ఛానల్స్, ఈ యూట్యూబ్ ఛానల్స్లల్లో మీరు కొంచెం ఏ సోషల్ మీడియాలకు పోయి ప్రొఫైల్స్లో కొంచెం బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి ఒక వారం 10 రోజులు వెనక్కి గిట్ట పోతే ఎవడి ప్రొఫైల్ ఎవరికి ఇంక్లైన్ అయి ఉందో చాలా స్పష్టంగా తెలిసిపోతూనే ఉంటారు. ఓకే. సో ఈరోజు బీజేపీ నేతల మధ్యలో ఉంటున్నటువంటి కలహాలు, ఆ నేతల మధ్యలో ఉంటున్నటువంటి కలహాలకి బీఆర్ఎస్ పార్టీ మద్దతులు తీసుకొని ఈరోజు చేస్తున్నటువంటివి ఈ అంశాలకు అన్నిటికీ కూడా దారితీస్తున్నటువంటి మనకు ఒకటే లెక్క ప్రభుత్వానికి ఏ విషయం మీరు ఏమైనా కొట్టుకదావండి, ఒక తప్పు జరిగిందని చెప్పి మా దృష్టికి వచ్చినప్పుడు ఆ తప్పు పట్ల చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది, మేము తీసుకుంటాం. ఎవడు అడ్డం వచ్చినా వినేటటువంటి ఇది పరిస్థితి లేనే లేదు. బీఆర్ఎస్ ఏమంటుందంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం బండి సంజయ్ 100% కుమ్మక్కైనరు అని వాళ్ళు బలంగా ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని. ఇప్పుడు ఆ మాట మాట్లాడడానికే కొంచెం మన సిగ్గుండాలంట నేను. ఎందుకంటే సిరిసిల్లలో మీకు గుర్తుందా, ఒకసారి మైనర్ చిన్నపిల్ల మీద అఘాయిత్యం చేసినోడికి బీఆర్ఎస్ పార్టీ లీడర్ వాడిని బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొని వచ్చినటువంటి బాపతులు బీఆర్ఎస్. అంతేకాదు మహిళల మీద అఘాయిత్యాలు అయితే, మహిళ ఆత్మహత్య చేసుకుంటే, ఆత్మగౌరవాన్ని కించపరచుకుంటే ఎన్నికల కంటే ముంగట ఆ అమ్మాయికి వేరే ఎఫ్ఐఆర్లు ఉన్నాయి చూసుకోండి అని చెప్పి ప్రవళిక వ్యవహారంలో మాట్లాడినట్టుంది. ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను. మహిళల పట్ల ఏ రోజు మీ బతుకులకు చిత్తశుద్ధి లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు వచ్చి ముసలి కన్నీరు గార్చుకుంటా మేమేదో చేస్తున్నామనంటే దీని వెనకాల బీజేపీలో ఉంటున్నటువంటి కొంతమంది నేతలు, తర్వాత బీఆర్ఎస్ పార్టీ నేతల యొక్క కపట రాజకీయం తప్ప అంతకు మించి వేరేది ఏమి లేదు. కానీ మహిళలపై చిత్తశుద్ధి ఉంది కాబట్టి దిశా నిందితులపై అసలైన యాక్షన్ తీసుకోవాలని వాళ్ళ వర్షం చెప్తారు. మరి అదే దిశా నిందితుల తర్వాత ఒకటి ఏది కమిటీ వేసేసి విచారణ చేస్తే ఎవరినైతే ఎన్కౌంటర్ చేసిరో అసలు అఘాయిత్యం పాల్పడ్డోళ్ళు వాళ్ళు కాదని చెప్పి రిపోర్ట్ వచ్చింది. దానికి ఏం జవాబు చెప్తావు? అంటే అమాయకులను చంపినట్టు అయింది కదా ఆడ. ఇది ఏమైనా అందుకని మనం ఏమంటున్నాం, విచారణ జరిపించాల్సిందే, ఎంత పెద్దోడైనా ఉపేక్షించేటటువంటిది లేదు. అట్లని చెప్పి తప్పే గిట్ట జరగలేదు అనుకో, తప్పుడు అపవాదు గిట్ట వీళ్ళ మీద వేసిరు అనుకో, వీళ్ళే నిర్దోషులు లెక్క బయటకు వస్తారు. మేము అనేది ఎవడు తప్పు చేసినా మనం ఉపేక్షించొద్దు. అట్లని చెప్పి తప్పుడు కేసులో పెట్టినా కూడా నిజం అనేది బయటకు వస్తుంది అండి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాత్రం మా పార్టీకి దీనికి ఎటువంటి సంబంధం లేదని చెప్తున్నారు. ఎందుకుంటుంది గిసొంటిది వచ్చినప్పుడు ఇక ఉంటుందని చెప్తాడా? నువ్వు చెప్పు ఉంటుంది అంటారా? అంటే ఆ పార్టీ కేంద్ర మంత్రి కదా, అయినా సరే మాకు సంబంధం లేదు, అది కుటుంబ వ్యవహారం, పార్టీకి దీనికి ఎటువంటి లేదని చెప్తున్నారు. అదే రేపు పొద్దున బీజేపీ నాయకుల వాళ్ళ ఇళ్లల్లో బీజేపీ నాయకులు ఎవరు చేసినా ఈ డైలాగ్ డిఫాల్ట్ వస్తుంది, మర్చిపోయి. ఒక చివరి ప్రశ్న, ఒకటి పొలిటికల్గా చాలా ఇష్యూ అయిపోతుంది ఇది. నిజంగా చెప్పండి, మీరు ఒక ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి నిజంగా ఈ కేసు ముందర పడుతుందా? 100% తిరిగిండి అనేది తండ్రి ఒప్పుకుంటున్నాడు బహిరంగ సభలో, తిరిగిన డాడీ అని కొడుకే చెప్పినాడు. నిజంగా ఏమైనా బయట కేసు పడే ముందుకు పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి, నీరు గారే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయని చాలామంది అంటున్నారు. 100% నిజం అనేది ప్రజల ముందుకు వస్తుంది. 100% నిజంగా బాధితులు ఉంటే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. 100% తప్పుడు కేసులకి టై ఉంటే కూడా అది కూడా విషయం బయటకు వస్తుంది. ఏది ఉన్నా పారదర్శకంగా మాత్రము 100% ప్రజల ముందుకు పారదర్శకంగా ఈ యొక్క విషయాన్ని ముందు పెట్టేటటువంటి బాధ్యత
మా నాయకులు రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో పోలీస్ శాఖ ప్రజల ముందుకు తెస్తారు. బండి భగీరథ పరారీలో ఉన్నాడని చెప్పేసి మొన్న అధికారులు చెప్పారు. పరారీలో ఉన్న అతను దేశం దాటిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అతనికి లుకప్ నోటీసులు ఎందుకు ఇవ్వలేకపోయిందని అనే ఒక చర్చ జరుగుతుంది. అంటే నీకు తెలవాలి కదా, నీకు తెలవాలి బయటికి వెళ్ళిపోయినంటే ఇచ్చిండా లేదా కూడా అప్డేట్స్ మనం తీసుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే ఈరోజు విచారణకు చెప్పిర్రు, ఈరోజు 2 గంటలకు విచారణకు పిలిచిర్రు. ఇప్పుడు విచారణ కూడా రాకుండా తప్పించుకొని తిరుగుతుండంటే నువ్వు అంటున్నటువంటి ప్రొసీజర్ అంతా స్టార్ట్ అవుతుంది. విచారణకు పిలిచినప్పుడు నువ్వు రాలేవనుకో, పోలీస్ స్టేషన్లో నీ మీద ఫిర్యాదు అయింది, నీకు ఫోన్ చేస్తారు, పోలీస్ స్టేషన్కి రా అంటారు, నువ్వు పోలేదనుకో నీ వెనకాల వాళ్ళు వస్తారు. పోతాడంటారా పక్క ఎలా పోలీసు విచారణకు హాజరవుతాడంటారా? ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడుతుందే గది. బండి సంజయ్ గారికి చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే పారదర్శకంగా మీ నాయకత్వం ఉంటే కొడుకుంది విచారణకు పంపాల్సిందే. ఎందుకంటే మీ మీద మైల్ అంటింది అనుకుందాం జరసేపు, చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంటుంది. లేదు మీ కొడుకు తప్పు చేసిండు అనుకో, చట్టాన్ని ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంటుంది. ఇది తప్పించుకొని పోలేరు.